అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ప్రేమ పగ పెళ్ళి పార్ట్ 9 విందాం. గట్టిగా చప్పట్లు వినిపించడంతో అర్జున్ వైపు చూశారందరూ. కానీ అర్జున్ కూడా ఇంకో వైపుకు తిరిగి చూస్తుండడంతో అందరూ అటువైపు చూశారు. అక్కడ ఆర్య నిలబడి ఉన్నాడు. ఆర్యను చూసి ఆశ్చర్యపోయింది ఆనంది. ఆర్య వైపు కోపంగా చూశాడు అర్జున్. సారీ ఆనంది మాట వినేసరికి సంతోషంలో క్లాప్స్ కొట్టాను అని కావాలనే అర్జున్ని పక్కకు తోసి వెళ్ళి ఆనంది పక్కన నిలబడి, నేనే ఆంటీ ఆనంది చెప్పిన ఆర్యని. ఆనంది మా కంపెనీలోనే పనిచేస్తోంది. తను ఎన్నోసార్లు నన్ను పెళ్లి చేసుకోమని అడిగాను, కానీ ఎప్పుడూ కాదంటూనే ఉంది. ఈరోజు తను మీ పర్మిషన్ తీసుకుని బయట పార్టీకి తీసుకుని వెళ్దామని వచ్చాను. కానీ ఆనంది నోటి నుంచి నా పేరు వింటానని అనుకోలేదు అన్నాడు చాలా సంతోషపడిపోతూ. భారతి ముఖంలో బాధ చూసి, సారీ ఆంటీ అంది ఆనంది. అర్జున్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళబోతుంటే, ఆగర్జున్ అన్నాడు ఆర్య. ఆ మాటకి అర్జున్ ఆగి కోపంగా చూశాడు. ఆర్య తన దగ్గరికి వెళ్ళి, నీ వల్లనే ఆనంది నన్ను పెళ్లి చేసుకుంటా అన్నదని నాకు తెలుసు అని నెమ్మదిగా అని, నన్ను అభినందించకుండానే వెళ్ళిపోతున్నావా ఫ్రెండ్ అన్నాడు అర్జున్ హక్ చేసుకుని. ఆనంది పెళ్లి చేసుకుంటానన్నదని మిడిసిపడిపోక ఆర్య, ఆనంది నాది, ఎప్పటికీ నాదే. నువ్వు అన్ని విషయాలకు సెకండ్ హ్యాండ్ అవుతావు కాబట్టి మర్యాదగా తప్పుకో. లేకపోతే ఏం చేసైనా సరే నేను తప్పించి ఆనందని నేనే పెళ్లి చేసుకుంటాను అన్నాడు అర్జున్ కూడా ఆర్యకు మాత్రమే వినపడేటట్లు. నువ్వేమన్నా కూడా నాకు కోపం రావడం లేదు. నేను ఆనందిని నీ కళ్ళ ముందే పెళ్లి చేసుకుంటాను. నువ్వు చూస్తూ ఉండడమే అన్నాడు ఆర్య. చూద్దాం అని ఆర్యను వదిలి వెళ్ళిపోయాడు అర్జున్. భారతి బాధగా వాళ్ళ వైపు చూసి బాధగా అర్జున్ వెనకే వెళ్ళిపోయింది. ఆనంది దగ్గరకు వచ్చి తన చేతిని పట్టుకుని థ్యాంక్స్ అన్నాడు ఆర్య నవ్వుతూ. నేను చెప్పేది అని ఆనంది ఏదో చెప్పబోతూ ఉంటే, ఇంకేం చెప్పక ఆనంది అని లత దగ్గరికి వెళ్ళి, ఆనంది అంటే నాకు చాలా ఇష్టం అండి. నేనే మా పేరెంట్స్ని తీసుకుని వద్దామని అనుకున్నాను, కానీ అవసరం లేకుండానే ఆనంది తన నిర్ణయాన్ని మీ అందరి ముందు చెప్పేసింది. మంచి రోజు చూసుకుని మీరు మా ఇంటికి వచ్చినా సరే లేదా మా వాళ్ళని తీసుకుని రమ్మన్నా సరే మీ ఇష్టం. మీరందరూ మాట్లాడుకుని ఎంత త్వరగా అయితే అంత త్వరగా మా పెళ్లి జరిపించేయండి ఆంటీ ప్లీజ్ అన్నాడు ఆర్య బతిమలాడుతున్నట్టుగా. ఏం మాట్లాడకుండా వాళ్ళ గొడవకు బయటకు వచ్చి చూస్తున్న నిఖిల్ వైపు చూసింది లత. చూడండి మిస్టర్, మాకు కొంచెం మీ ఇష్టం బావా, నా గురించి తెలుసుకోవాలనే కదా. ఇదిగో ఇది నా కార్డ్ అని తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి, మీరు ఎంక్వైరీ చేసుకోండి. నేను మీ చెల్లికి తగినవాడినని మీకు అనిపిస్తేనే మా పెళ్లి జరిపించండి అన్నాడు ఆర్య నవ్వుతూ. అలాగే ఆర్య, మా నాన్నగారితో కూడా మాట్లాడి నీకే విషయం చెప్తాను అన్నాడు నిఖిల్. సరే బావా అని, ఆనంది తయారైతే పార్టీకి తను తీసుకుని వెళ్తాను అన్నాడు ఆర్య. నాకు ఇష్టం ఉండదని మీకు తెలుసు కదా ఆర్య, రేపు ఆఫీస్లో కలుద్దాం అంది ఆనంది మామూలుగా. అలాగే నీ ఇష్టం, రేపు తప్పకుండా ఆఫీస్కి రావాలి అని సంతోషంగా వెళ్ళిపోయాడు ఆర్య లత నిఖిల్కి చెప్పి. ఏంటి ఆనంది ఇది, ఇప్పట్లో పెళ్లి చేసుకోనని గొడవ పెట్టి నా పెళ్లి జరిపించావు, ఇప్పుడే మళ్ళీ పెళ్లి చేసుకుంటానంటున్నావు అన్నాడు నిఖిల్. ఆ మాటకి ఏం మాట్లాడలేదు ఆనంది. ఆనంది, అయినా నువ్వు అర్జున్ని ఇష్టపడుతున్నావు అని అందరూ అనుకుంటే మధ్యలో ఈ ఆర్యను పెళ్లి చేసుకుంటానంటున్నావేంటి అంత లత కోపంగా. అంటే నేను అర్జున్ని ప్రేమిస్తున్నాను అన్నానా అంది ఆనంది కోపంగా. లేదనుకో, మరి మీరు ఊహించుకుని అన్నండం ఏమైనా బాగుందా? అంటే అమ్మా, నాకు ఆర్య నచ్చాడు, పెళ్లి చేయమని చెప్పాను. తన వివరాలు కనుక్కొని మీకు కూడా నచ్చితేనే నా పెళ్లి చేయండి, లేకపోతే లేదు అని కోపంగా వెళ్ళిపోయింది ఆనంది. ఏంట్రా ఇది ఇలా మాట్లాడి వెళ్ళిపోయింది అంది లత. నిఖిల్ ఏం మాట్లాడలేదు, ఆనంది వెళ్ళిన వైపు చూస్తున్నాడు. అత్తయ్య మీరు బాధపడకండి, నేనేంటో కనుక్కుంటాను అని ఆనంది రూమ్లోకి వెళ్ళింది శ్రావణి. ఇంటికి వెళ్ళిన వెంటనే తన గదిలోకి వెళ్ళి లాక్ చేసుకున్నాడు అర్జున్. ఆనంది మీద కోపంతో గదిలో ఉన్న వస్తువులన్నింటినీ విసిరికొట్టాడు. అవి పడిన శబ్దానికి భయపడి, అర్జున్ తలుపు తెరువు నాన్న అని గట్టిగా అరుస్తోంది భారతి. ఎంతకీ తలుపు తెరవలేదు అర్జున్. ఇంతలో సతీష్ గారు వచ్చారింటికి. భారతి అర్జున్ రూమ్ ముందు నిలబడి ఏడవడం చూసి, ఏమైంది భారతి, ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా అడిగారు సతీష్ గారు. ఇప్పుడు ఏం చెప్పాలి అని భయపడుతూ చూస్తోంది భారతి. ఏమైంది భారతి, అడుగుతుంటే చెప్పవేంటి అని మళ్ళీ గట్టిగా అడగడంతో లత ఇంట్లో జరిగిందంతా చెప్పింది భారతి. అనుకున్నాను, ఆ ఇంటి ఆడపిల్లలు ఏడిపించడానికే పుడతారు అని కోపంగా అని తలుపు తట్టి, నాన్నా ఒకసారి తలుపు తెరువు అన్నారు సతీష్ గారు.
కొంతసేపటి తర్వాత తలుపు తెరిచాడు అర్జున్. నాన్న అని భారతి లోపలికి వెళ్ళిపోయింది. వద్దు భారతి, నేను మాట్లాడతాను అని లోపలికి వెళ్ళి తలుపు వేశారు. నీ ఇష్టంతోనే కదా ఇదంతా చేశావు? అవునన్నట్టు తల ఊపాడు. వాళ్ళతో మనకి ఏ సంబంధం వద్దని నేను ఎప్పుడూ అన్నానుగా. కానీ అమ్మకు మాటిచ్చాను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అన్నాడు అర్జున్ బాధగా. అవును, మరి ఇప్పుడు అమ్మాయికి ఇష్టం లేకపోతే మనం ఏం చేస్తాం? కాబట్టి అమ్మాయిని మర్చిపో అని చెప్పి బయటకు వెళ్ళిపోయారు సతీష్ గారు. అమ్మకు మాటిచ్చాను నాన్న, ఆ అమ్మాయిని తను కోడలు చేస్తానని. అందులో ఏ మార్పు లేదు, అది ఎలా అయినా జరిగి తీరుతుంది అని మనసులో కోపంగా అనుకున్నాడు అర్జున్. శ్రావణి లోపలికి వెళ్ళేసరికి ఆనంది వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఏమైంది ఆనంది అని కంగారుగా అడిగింది శ్రావణి. వెంటనే ఏడుపు ఆపి, ఏం లేదు వదినా అంది ఆనంది. ఏం లేకపోవడం ఏంటి? ఇంతలా ఎందుకు ఏడుస్తున్నావు? అది చెప్పు ముందు అంది శ్రావణి కోపంగా. నేను ముందేమో అప్పుడే పెళ్లి చేసుకోనని అమ్మని ఏడిపించాను. ఇప్పుడు తనకు నచ్చిన అబ్బాయిని కాదని ఏడిపిస్తున్నాను. అందుకే చాలా బాధగా ఉంది. అలా ఏం లేదానంది, అత్తయ్య ఎప్పుడు నీ సంతోషమే కోరుకుంటారు. మీ ఫ్రెండ్షిప్ని చూసి అపార్థం చేసుకున్నారేమో. అర్జున్ మాటలను బట్టి నేనే అనుకున్నాను మీ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని. ఇంకా భారతి పిన్నంటే అమ్మకు చాలా ఇష్టం కదా, అందుకే బాధపడుతున్నారు. అంతేకాని నువ్వు ఆర్యం చేసుకున్నా సంతోషంగా ఉంటానంటే కాదనరు. నువ్వు బాధపడకు, మీ అన్నయ్య నాన్నగారు మాట్లాడతారులే అని కొంచెం సేపు ఓదార్చి ఆనంది నార్మల్ అయ్యాక బయటకు వెళ్ళి లతకు ఆనంది చెప్పిన విషయం చెప్పింది శ్రావణి. దానిష్టం ఎవరు కాదంటారు? దాని సంతోషమే కదా మనకు కావాల్సింది అంది లత. నిఖిల్కి ఆనంది చెప్పింది నిజం కాదని అనిపించింది. చిన్నప్పటి నుంచి ఏది కావాలన్నా సరే నిక్కచ్చిగా అడిగి జరిపించుకునే రకం ఆనంది. పోనీ అర్జున్ ఏమైనా చేశాడని అనుకుందామన్నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు. ఎవరి గురించి చెడుగా చెప్పడం కానీ ఎవరినైనా బాధ పెట్టడం కానీ చూడలేదు. వాళ్ళ నాన్నకంత ఆస్తున్నా వాళ్ళ చెల్లి పొగరు చూపిస్తుంది తప్ప తనెప్పుడూ డబ్బులున్నాయన్న గర్వం చూపించలేదు. ఇద్దరూ కలిసి తిరగడం, వాళ్ళ మాటలు గొడవలు చూసి ఇష్టపడుతున్నారేమో అనుకున్నాను. ఎప్పుడు మాట వరుసకు కూడా తన బాస ఆర్య గురించి ఒక్క మాట కూడా చెప్పని ఆనంది ఇప్పుడు ఏకంగా పెళ్లి చేసుకుంటా అనడం ఆశ్చర్యంగా ఉంది అని అనుకున్నాడు నిఖిల్ మనసులో. నిఖిల్ ఆలోచిస్తూ కూర్చుని ఉండడం చూసి తను బానే ఉంది అన్నట్లు సైగ చేసింది శ్రావణి. తండ్రి వెళ్ళిపోయాక ఫోన్ తీసుకుని ఆనందికి మెసేజ్ పెట్టి ఏమీ తినకుండానే పడుకున్నాడు అర్జున్ బాధపడుతూ. సతీష్ గారు అర్జున్ రూమ్ నుంచి బయటకొచ్చి వాడే నార్మల్ అవుతాడు, నువ్వు ఇప్పుడు వెళ్ళి ఇంకేం మాట్లాడకు అని బాధపడుతూ తన గదిలోకి వెళ్ళిపోయారు. భర్త చెప్పడంతో అర్జున్ గదిలోకి వెళ్ళలేదు. కానీ కొడుకుని ఇంత బాధ పెడుతున్నందుకు ఆనంది మీద చాలా కోపం వచ్చింది భారతికి. ఆ రాత్రి ఆ దంపతులు కూడా కొడుకుతో పాటుగా ఏం తినకుండానే పడుకున్నారు. అక్కడ ఆనంది కూడా శ్రావణి వెళ్ళాక అసలు నిజం ఎలా చెప్పాలి మీతో అని ఏడుస్తూ ఏం తినకుండానే పడుకుంది. అర్ధరాత్రి మెలకు వచ్చి ఫోన్ తీసి చూసింది ఆనంది. నువ్వెంత నా ముందు నాటకం ఆడినా నీ ప్రేమ నాదే అని నాకు తెలుసు. నేను తప్ప నిన్నెవరిని పెళ్లి చేసుకొనివ్వనని అంటున్నాడు కానీ ఏం చేయలేడని అనుకుంటున్నావు కదా. కానీ నేను తలుచుకుంటే ఏం చేయగలనో నీకు బాగా తెలుసు. నన్ను మనిషిగా ఉంచాలని అనుకుంటే ఆర్యన్ పెళ్లి చేసుకోవాలనే ఆలోచనకు సమాధి కట్టు అనున్న మెసేజ్ని చూసి ఏడుస్తూ అనవసరంగా నోరు జారానా? ఇప్పుడు అమ్మ అన్నయ్య నా మాటని సీరియస్గా తీసుకుంటే ఏం జరుగుతుందో నా కర్మ కాకపోతే అని తలపట్టుకుని కూర్చుంది ఆనంది. వాడు ఎందుకు చేస్తున్నాడు ఇదంతా? వాడిని ప్రేమించి నమ్మడమే నేను చేసిన పెద్ద తప్పు. నేనే చావాలింకా అని మనసులో అనుకుంది ఆనంది బాధగా. ఎప్పటికో పడుకొని ఉదయం మామూలుగా లేచి తయారై బయటకొచ్చింది. గోపీగారు ఆనందిని పిలిచారు. ఏంటి నాన్నగారు అని మనసులో భయపడుతూనే వెళ్ళింది ఆనంది. అమ్మ రాత్రి చెప్పింది నీకు మీ బాస్ అంటే ఇష్టమని, నేను వెళ్ళి మాట్లాడినా అని అడిగారు. ఆనంది ఏం మాట్లాడలేదు, తలదించుకుని నిలబడింది. చెప్పా ఆనంది, నీకు ఇప్పుడే పెళ్ళొద్దని అన్నావనే కదా అన్నయ్యకి పెళ్లి చేశాం. ఇప్పుడు కూడా నీ అంతటి నువ్వే పెళ్ళన్నావనే నీతో మాట్లాడుతున్నాను. నేను ఆర్య గురించి అన్నీ తెలుసుకుంటాను. అన్నీ బాగుంటే నీ పెళ్ళి అతనితోనే జరుగుతుంది. వాళ్ళ నాన్న మాటలకు ఏం మాట్లాడకుండా తలూపింది అలాగే అన్నట్లుగా. నీ ఇష్టం లేకుండా నీ జీవితంలో ఏం జరగదా ఆనంది? ఇంకో ఆడపిల్ల నా వలన అని ఆగి బాధపడుతూ అక్కడి నుంచి లేచి ఆఫీస్కి వెళ్ళొస్తా అని గబగబా వెళ్ళిపోయారు గోపిగారు. తండ్రి బాధపడ్డం చూసి బాధగా అనిపించింది ఆనందికి. తల్లి వైపు చూసింది. భర్త బయటకు వెళ్ళిన అటువైపు చూస్తూ కళ్ళు తుడుచుకుంటోంది. ఏమైందమ్మా, నేను మిమ్మల్ని బాధ పెడుతున్నానా? లేదా ఆనంది, నా పిల్లలు ఏనాడు నన్ను బాధ పెట్టలేదు. మా నాన్నగారు ఎందుకు బాధపడుతున్నారు?
ఇంకో ఆడపిల్ల అనేదో అనబోయి ఆగిపోయారు అని అడిగింది ఆనంది అనుమానంగా. అది అని ఆగిపోయింది లత బాధపడుతూ. చెప్పమ్మా, అది అని ఆగిపోయావెందుకు? ఏమైంది? నువ్వు కూడా ఎందుకు బాధపడుతున్నావు అంది ఆనంది కంగారుగా. అది బాధ కాదానంది, తన కూతురు దూరం అయిపోతోందని ప్రతి తండ్రికి కలిగే బాధనే అది, అంతే. నువ్వు సంతోషంగా ఉంటే మాకు అదే చాలు, ఇంక ఈ విషయం మర్చిపో అంది లత చిన్నగా నవ్వుతూ. అమ్మ ఏదో దాస్తోంది, నాన్నగారు ఎందుకో బాధపడుతున్నారని అనిపించినా ఇప్పుడు అడిగి ఇంకా బాధ పెట్టకూడదు అని మనసులో అనుకుని, అలాగేనమ్మా, మిమ్మల్ని బాధ పెడుతున్నానేమో అని. లేదానంది, ఆఫీస్కి టైం అవుతోంది, టిఫిన్ తిని ముందు అంది లత. టిఫిన్ తినకపోతే అమ్మ బాధపడుతుందని మనసులో అనుకుని కొంచెం తిని ఆఫీస్కి బయలుదేరింది. ఆనంది బస్ స్టాప్లో నిలబడింది. అర్జున్ వచ్చి తన ముందు కారు ఆపాడు. తన వైపు చూడకుండా ముఖం పక్కకు తిప్పుకుంది ఆనంది. ఇంతలో బస్సు వచ్చి హార్న్ కొట్టడంతో ఆనంది వైపు కోపంగా చూసి వెళ్ళిపోయాడు అర్జున్. అదే బస్సు ఎక్కి ఆనంది ఆఫీస్కి వెళ్ళేసరికి ఆర్య ఆఫీస్ అంతా బాగా డెకరేట్ చేసింది. అదేమీ పట్టించుకోకుండా తన ప్లేస్లోకి వెళ్ళి కూర్చుంది. ఆనందిని చూసి ఆర్య వచ్చి హక్ చేసుకున్నాడు. ముందు ఆశ్చర్యపోయిన వెంటనే తేరుకుని, ఏంటార్య ఇది అంది కోపంగా. ఆర్య వెంటనే దూరంగా జరిగి, సారీ ఆనంది, నిన్న నీ నోటి నుంచి ఆ మాట విన్నప్పటి నుంచి ఎప్పుడెప్పుడు నేను హక్ చేసుకుంటానని ఎదురు చూస్తున్నాను. నిన్ను చూసి ఇంకా ఆగలేకపోయాను. ఈరోజు నేను ఎంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను అన్నాడు ఆర్య సంతోషంగా. అందుకేనా ఇదంతా అంది ఆనంది కోపంగా. ఆర్య ఏదో అనబోతుంటే ఆఫీస్ స్టాఫ్ అంతా వచ్చి కంగ్రాట్స్ ఆనంది అన్నారు. ఆనంది ఆర్య వైపు కోపంగా చూసింది. కోపం వద్దు డియర్, ఇంకా మీ ఇంట్లో ఒప్పుకోలేదు కదా, అందుకని మనకొచ్చిన టెండర్ గురించి మాత్రమే చెప్పి పార్టీ అరేంజ్ చేశాను. నువ్వెలాగూ నాతో బయటకు రాలేదు, నాకు మాత్రం నీతో పార్టీ చేసుకోవాలనుంది, అందుకే ఇలా. మన పెళ్లి కుదిరిన తర్వాత చాలా పెద్ద పార్టీ ఇస్తాను అందరికీ అన్నాడు ఆనందికి మాత్రమే వినపడేటట్లు. ఇంకేం అనలేక థ్యాంక్స్ చెప్పి వచ్చినందుకు సంబరాలు చేసుకోవడం కాదు, అది ఆన్ టైంకి పూర్తి చేసే బాధ్యత కూడా మన మీద ఉంది. అలా అన్నానని ఇప్పుడు ఎంజాయ్ చేయొద్దని కాదు, పనిని కూడా అంతే శ్రద్ధగా పూర్తి చేయండి అని నవ్వుతూ అంది ఆనంది. కేక్ని తెచ్చి ఆనంది ముందు పెట్టారు. తనకు నచ్చిన చాక్లెట్ కేకును చూసి ముందు రోజు అర్జున్ తెచ్చిన కేక్ కళ్ళ ముందు కదిలింది ఆనందికి. అర్జున్ తెచ్చిన కేక్ తనకి ఎంతో ఇష్టమైన బటర్ స్కాచ్ కేక్. నా ఇష్టం నీకు ఎంత బాగా తెలుసు అర్జున్ అని మనసులో అనుకుని బాధగా అనిపించింది. కానీ అక్కడి నుంచి వెళ్ళిపోతే బాగోదని మన బాస్ ఆర్య గారు కట్ చేస్తారు అంది ఆనంది నవ్వుతూ. ఆనంది నువ్వు అని ఆనంది వైపు చూసి తను చిన్నగా వద్దన్నట్లు తల ఊపడం చూసి తనే కేక్ కట్ చేసి చిన్న పీస్ ఆనంది పెట్టిపోయాడు. ఆనంది అది తినకుండా చేతిలోకి తీసుకుని థ్యాంక్స్ చెప్పి ఎంజాయ్ ది పార్టీ అని తన ప్లేస్లోకి వెళ్ళిపోతుంటే ఆపి కొంచెం సేపు ఉండవా అన్నాడు ఆర్య. ఆర్య అందరి ముందు అలా అడగడంతో నిలబడింది. అందరూ సంతోషంగా కేక్ తిని పార్టీ చేసుకుంటున్నారు. వెళ్ళి కొంతసేపు ఉండి ఇంక వెళ్తాను అన్న ఆనందిని ఆపి తన క్యాబిన్లోకి తీసుకెళ్ళి, మీ నాన్నగారికి తెలిసిందా మన విషయం అని అడిగాడు ఆర్య. తెలిసింది అన్నట్లు తలూపింది ఆనంది. ఏమన్నారు అని ఆత్రంగా అడిగాడు. ఏమంటారు, నీ గురించి తెలుసుకుంటా అన్నారు. తరువాత అన్నీ నీకే తెలుస్తాయి, నాకు పనుంది అని వెళ్ళబోయింది. ఆనంది చేయి పట్టుకుని ఆపి, ఇది వదలని ఆనంది, నువ్వు లైఫ్ లాంగ్ నాతోనే ఉండాలి అన్నాడు ఆర్య నవ్వుతూ. ఏం చెప్పాలో తెలియక చిన్నగా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆనంది. తన క్యాబిన్లోకి వెళ్ళి బాధపడుతూ కూర్చుంది ఆనంది. నేను నీ మీద పగ తీర్చుకునే టైం వచ్చింది అర్జున్, నిన్నటి నుంచి నా దస్తి ఇరిగింది, నేను ఆనంది భర్తనయ్యాక అప్పుడు చెప్తాను నీ పని అని నవ్వుకున్నాడు ఆర్య. మరి ఆర్య అనుకున్నది జరుగుతుందా? ఎవరెవరిని పెళ్లి చేసుకోబోతున్నారు, ఎవరు ఎవరిపై పగ తీర్చుకోబోతున్నారు, ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.